హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ పెళ్ళిళ్ళు పెళ్ళాల గోల, ఈ మీరు మాట్లాడే భాష సాక్షాత్తు సీఎం దగ్గర నుంచి మంత్రులు అంటే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఈ మాట మాట్లాడి ప్రజలకు విసుగత తెప్పిస్తున్నారు. మీ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు మాలాంటి వాళ్ళకు కూడా విసుగొస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఏమనడానికి లేదేమో కానీ 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళాలు. మీ కార్యకర్తలేమో సోషల్ మీడియా, మీరేమో ప్రత్యక్షంగా సభల్లో పిల్లల గురించి మాట్లాడే అవసరం ఏమొచ్చింది? వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకు? మీరు ఇంత నేరాగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, లేకపోతే మంత్రులు గానీ, సీఎం గానీ, మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి చాలా మాటలు మాట్లాడొచ్చు. మీరు ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడొచ్చు. మీరు కొత్త తరాన్ని అంటే రాబోయే భవిష్యత్ తరాన్ని ఏ విధంగా మార్చబోతున్నారో చెప్పొచ్చు. రైతులను ఏ విధంగా బాగు చెబుతున్నారో చెప్పొచ్చు. ఏ విధంగా ఒక రోడ్డును అంటే ఎన్ని రోడ్లను బాగు చెబుతున్నారో చెప్పొచ్చు. మహిళలకి ఎలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చెబుతుందో చెప్పొచ్చు. మీరు ఏం చేశారో చెప్పొచ్చు. దాదాపు 5 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్‌మెంట్ గురించి మాట్లాడొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి దాదాపు ఒక్క సీటు కూడా లేదు. 2019లో ఓడిపోయాడు. సో, అది మీరే ప్రత్యక్షంగా అంటారు. అలాంటప్పుడు మీరు మాట్లాడడానికి ఈ మాటలు తప్ప ఇంక వేరే మాటలు లేవా? దాదాపు 5 సంవత్సరాలు ప్రతి మీడియాలో ప్రతి ప్రెస్ మీట్ చెక్ చేయండి. వైఎస్ఆర్‌సీపీ మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ, సీఎం గానీ, అసలు మీరు మాట్లాడే భాష చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీకు ఇంకా మాట్లాడొచ్చు. అంటే ప్రజల్ని ఉద్దేశించి చాలా మాటలు మాట్లాడొచ్చు. ప్రజల్ని మీరు ప్రవేశపెట్టిన పథకాల గురించి ఎంతో గొప్పగా చెప్పొచ్చు. మీరు ఏం చేయబోతున్నారో చెప్పొచ్చు. గడిచిన 5 సంవత్సరాలు ఏం చేశారో, ఇంకా 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారో కూడా చెప్పొచ్చు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ వ్యక్తిగత జీవితాల మీద పడడం అంటే చాలా దారుణమైన విషయం. సాక్షాత్తు సీఎం ఓకే. మంత్రులకు, ఎమ్మెల్యేల కంటే ఇంకా మరి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అంటే వాళ్ళ శాఖలకు సంబంధించి కానీ, వాళ్ళ పనులేంటో కూడా వాళ్ళకి తెలియట్లేదని నాకు అర్థమైంది. కానీ మీరు కూడా ఇలా మాట్లాడడం వల్ల చులకనైపోతారు. సాక్షాత్తు అంటే ఒక వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటే అది వ్యక్తిగత కారణం. భారత రాజ్యాంగం కల్పించిన ఒక లక్షణం. ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసి జీవించలేనప్పుడు విడిపోయే హక్కు ఉంది. పెళ్లి చేసుకునే హక్కు కూడా ఉంది. అది తనకు వదిలేసేయండి. అది కాకుండా ఇంకేదో మాట్లాడండి. అప్పుడే కదా మన నిజమైన నాయకులను చూడాలనుకుంటున్నాం. సో, నిజానికి ఒక దిక్కేమో దేశం మొత్తం పేదరికం పెరిగిపోతుంది. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. తీరా చూస్తే నాయకులేమో ఈ విధంగా ఉన్నారు. అంటే మంచి చెప్పడం కన్నా చెడునే ఎక్కువ ప్రభావితం చేస్తున్నారేమో నా ఉద్దేశం. అదేవిధంగా ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి నా 4 పిల్లమని ఆయన సంబోధించడం, ఇవన్నీ వింటుంటే చిరాకు వస్తుంది. మొదట మీరు మొదలుపెట్టి తర్వాత ఆయన మొదలుపెట్టి ఈ మాటలు దాడి అంటే 3 పిల్లలని మీరు మాట్లాడడం, నా 4 పిల్లని జగన్మోహన్ రెడ్డి అని తను మాట్లాడడం, అసలు చూస్తున్నప్పుడు ఆ టీవీ ఛానల్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలకు ఉద్దేశం మాట్లాడి 2 పార్టీలు ప్రజల కోసమే పోరాడుతున్నప్పుడు ప్రజల భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీలో కూడా అదే రోత, మీడియా ప్రెస్ మీట్లలో అదే రోత, ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్లో ఇంకా అంతకన్నా రోత. వ్యక్తిగత కారణాలతోటి ఏం చెప్పదలుచుకున్నారు జనాలు? అంటే ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఒకరినొకరు వ్యక్తిగత కారణాలు అంటే వ్యక్తిగత పర్సనల్ అసెస్మెంట్ చేసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకోవాలని చెప్పదలుచుకున్నారా? నిజమైన లీడర్ అలా ఉండడు. నిజమైన లీడర్స్ అట్లా ఉండరు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ప్రజల కోసం పోరాడేవాడు, ప్రజల కోసం ఆరాటపడేవాడు ప్రజల గురించి మాట్లాడతారు తప్ప పర్సనల్గా వేరే రాజకీయ నాయకుని చాలా దించి వ్యక్తిగతమైన దారుణమైన మాటలతో కించపరచుకోవడం వల్ల వచ్చే లాభాలేంటి? మీ ప్రజల్ని బాగు చేయడానికి మీరు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడవచ్చు. కానీ ఏం మాట్లాడలేకపోతున్నారు. చూసే వాళ్ళకి చాలా విడ్డూరంగా ఉంది. మీడియా కండక్ట్ ద డిస్కషన్స్. టీవీ9 పాపం పవన్ కళ్యాణ్ తగ్గించడానికి మాత్రమే ఈ డిస్కషన్స్ పెడతామో, టీవీ9 మరి ఇలాంటి డిస్కషన్స్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 3 పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒక డిస్కషన్ కండక్ట్ చేసి అది తప్పు అని చెప్పలేకపోతున్నారు? ప్రతి మాటకి మీరు పవన్ కళ్యాణ్ తగ్గించడానికి డిస్కషన్స్ పెడతారు కదా. తన శ్రీరెడ్డిని కూర్చోబెట్టి 8 నెలలు టీవీ9లో కూర్చోబెట్టి తనను ఇబ్బంది పెట్టారు. కత్తి మహేష్ని అదే చేశారు పవన్ కళ్యాణ్ తగ్గించడానికి. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మీకు అద్భుతం. అదే పవన్ కళ్యాణ్ని ఏదైనా మాట్లాడితే దాన్ని తగ్గించి స్టోరీలు వెళ్తున్నారు కదా. ఇది చూసుకోండి. ప్రజలకి ఏది కావాలో అది మాట్లాడండి. థ్యాంక్ యూ.